చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. ప్రార్థన ఎలా చేయాలో ప్రభువారు శిష్యులకు చెప్తా ఉన్నారు. ఎలాగంట, మొట్టమొదటిగా చెప్పాల్సింది పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడింది కాక. అంటే నా మాటలలో, నా పనులలో, నా క్రియలలో నీ నామము పరిశుద్ధంగా ఉండేటట్టుగా నన్ను చూసిన వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు చెడ్డ మాటలు మాట్లాడరు, అబద్ధం మాట్లాడరు, యథార్థంగా మాట్లాడతారు అని చెప్పుకుంటున్నారు అంటే ఆయన నామము మహిమపరచబడతా ఉంది. ఎప్పుడైతే మనం ఆయన నామాన్ని మహిమపరచటం లేదో, అంటే నువ్వు అబద్ధం ఆడమన్నా ఆడనని, మోసం చేయమన్నా చేయనని, అక్రమంగా ఉండమన్నా ఉండనని, అన్యాయపు సంపాదన ఇస్తా ఉన్నా వస్తా ఉన్నా తీసుకోనని, అలా నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో నీ హృదయం ఎలాగున్నట్టు? పరిశుద్ధంగా ఉన్నట్టు. ఇంకా నీలో తప్పు లేదు. దానియేలు గ్రంథములో ఒక మాటను మనం చదువుకుందాం ప్రియులరా. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క దానియేలుని ఆ యొక్క రాజ్యం అంతటిపైన అధిపతిగా నియమించిన తర్వాత, ఆ యొక్క ప్రముఖుల్లో ముగ్గురులో ఒకడుగా దానియేలుని పెట్టిన తర్వాత, ఆ యొక్క లెక్కలు అప్పజెప్పే విషయంలో 2వ వచనంలో, రాజులకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలని ఆజ్ఞ ఇచ్చి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించింది. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమంటే అంత దేశం మీద ఒక ప్రధానమంత్రిగా అతన్ని పెడితే ఎంత పవర్ అండి! 127 సంస్థానాల మీద ఎంత పవర్ ఇచ్చాడు! ఎంత అన్యాయం చేయొచ్చు, ఎంతగా సంపాదించవచ్చు, ఏమండి ఆలోచన చేయండి. అయితే అక్కడ చూడండి ఏమంటున్నాడో, దానియేలు నమ్మకస్తుడై 4వ అధ్యాయం మధ్యలో, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక. నేరం లేదు, తప్పు లేదు. అక్కడ 5వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారంట, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ, అంటే దేవుళ్ళో నడిచే విషయంలో కూడా మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేకపోయారు. అతనిలో మనం కనుక్కోలేమురా, అతనిలో లోపము కనుగొనలేమని అనుకుని. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుందా లేదా? దానియేలు ఇంత నమ్మకంగా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, దేవుడి విషయంలో కూడా మరి అతను లోపం లేకుండా నడుస్తున్నాడు. ఇప్పుడు అతని మీద ఎవరు నేరం మోపుతారు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించని వారు.
ఎవరు నెపం ఎవరి మీద పెడతారంటే, దేవుళ్ళో నడిచే వాళ్ళ మీద నెపాలు ఎవరు వేస్తారంటే దేవుళ్ళో సరిగా నడవని వారు వేస్తారు. లేదంటే రుజువు చూపించాలి. ఇతని దగ్గర ఇతని విషయంలో రుజువు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. లంచాలు తీసుకుంటాడు, అబద్ధాలు ఆడతాడు, తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మరి పోని వాళ్ళ దేవుడి విషయంలో చూస్తేనే ప్రార్థన చేయకుండా ఉంటాడు, ఎగ్గొడతాడు, ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. ఈ లేవు. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి ఏం చేసేవాడో బైబిల్లో రాయబడింది 10వ వచనంలో. అతను శాసనము సంతకం చేయబడిందని తెలుసుకున్నా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. మరి నువ్వు చేస్తున్నావు ఇంటి దగ్గర? చర్చికి రావట్లేదు. మరి ఇంటి దగ్గర ఏమైనా ప్రార్థన ఉందా నీకు? పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, పడుకోబోయేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, అన్నందరబోయే ముందు మధ్యాహ్నం కానీ ఉందా? అతను దేవుడి విషయంలో ఎప్పుడు తప్పిపోవాలి. అలాగే తనకిచ్చిన పని విషయంలో ఎప్పుడు తప్పిపోవాలి. ఎవరు చెప్తున్నారు? ఎవరైతే నేపం మోపాలని అనుకుంటున్నారో వారే చెప్తున్నారు ఆ మాట. మనం అతనిలో లోపాన్ని ఎత్తిపట్టడానికి ఏం లేదు. అయినా సరే వీళ్ళంతా ఏం చేశారంటే, అయ్యా ఎవరికి ప్రార్థన చేయకూడదు నీకు తప్ప అని చెప్పి శాసనం పెట్టాం కదా, మరి ఇతనేమో వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు, చేయకూడదని చెప్పాం కదా అని చెప్పేసేసి 12వ వచనంలో, అయ్యా శాసనం విషయము బట్టి రాజా 30 దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడిందని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఇలా చెప్పావు కదా. 30 రోజుల పాటు ఏ దేవుడికి మొక్కకుండా నీకు మాత్రమే మొక్కాలని చెప్పి ఆర్డర్ పాస్ చేశాం కదా. మరేంటి ఇతను? వారు అతను తీసుకొని మరి ఆ యొక్క సింహముల బోనులో పడేశారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరి ఇప్పుడు దేవుడు మహిమపరచబడతాడా? మరి ప్రార్థన చేసేవాడిని కూడా తీసుకెళ్ళి సింహాల బోనులో పారేశారు కదండి. మరి ఇప్పుడు దేవుడికి మహిమ వస్తుందా? 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేయవాడను కాను కదా అని. బతికే ఉన్నాడు, చచ్చిపోలా. ఏమంటున్నాడు రాజు? గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో పిలుస్తున్నాడు. 20వ వచనం ఏమని? దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? ఏమని అడిగాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా రోజు, మరి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అంటే దానికి జవాబే 22వ వచనం. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మహిమపరచబడ్డా లేడా? దేవుని యొక్క శక్తి కనపడిందా లేదా? దేవుడికి ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందా లేదా? ఈ దానియేలు ద్వారా తెలుసుకోగలమా లేదా? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోగలిగిన శక్తి ఇతనికి వచ్చిందా లేదా? ఇవన్నీ మనము యేసు ప్రభు వారు చెప్పినటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 10-11 వచనాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరు. ఇప్పుడు పరలోకంలో ఏమని అనుకున్నాడు దేవుడు దానియేలు విషయంలో? ఇతన్ని చచ్చిపోకూడదు. అర్థమవుతుందండి? ఇతను ఏం కాకూడదు? చనిపోకూడదు. మరి అన్ని దేశంలో నేను దానియేలు ద్వారా గొప్ప చేయబడాలి. కాబట్టి పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. కాబట్టి పరలోకంలో ఆయన చిత్తమే నెరవేరుద్ది. మన ఇంట్లో
మీ ఆయన చిత్తమే నెరవేరుద్ది. వేరే ఆయన వచ్చి నిన్ను కంట్రోల్ చేస్తాడా? చేయడు. వేరే మగవాడు వచ్చి నిన్ను కంట్రోల్ చేయడు. నీ భర్తే నిన్ను కంట్రోల్ చేస్తాడు. అతనిదే ఆధిపత్యం. కాబట్టి అది నీ ఇంటికి. అలాగే పరలోకంలో ఎవరు? దేవుడు. మరి అదే ప్రార్థన చేసే వాళ్ళకి భూమిలో కూడా నెరవేరుద్ది. పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేరుతుంది. సింహాలను ఏం చేశాడంటే దేవుడు నోళ్ళు ముగించాడు. ఆకలేస్తూ ఉంది వాటికి, కానీ తినటానికి వెళ్ళేది. ఎవరు వచ్చింది ఇప్పుడు? నా సేవకుడు, నోరు కూర్చోండి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే వాటన్నిటినీ సృజించింది ఎవరు? దేవుడే. అవన్నీ కూడా హాని చేయకుండా ఉన్నటువంటి స్థితిని నేను ఆదికాండంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయములో దేవుడు ఆదాము అవ్వలను చేసిన తర్వాత, ఇంకా అప్పటికి అవ్వలేదు, తయారు చేయబడలేదు, కానీ దేవుడు చెప్తున్నాడు 30వ వచనం, భూమి మీద నుండి చాలు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడి ద్వారా నడిపించబడతా ఉన్నాయి. 28లో చదవండి ఒక మాట. దేవుడు ఎవరిని? ఆదాము అవ్వాలి అంటే మనుషులేగా. ఎట్లనగా ఏం చెప్తున్నాడు? ప్రతి జీవిని ఏలండి. ఏలడం అంటే మన ఆధీనంలో ఉంటాయి అని అర్థం. మన ప్రైమ్ మినిస్టరు, రాష్ట్రపతి, చీఫ్ మినిస్టరు ఏమైనా చెప్తే అది కింద వాళ్ళంతా చేయాలి, ప్రజలు కూడా చేయాలి. వాళ్ళు ఏలుతున్నారు మనల్ని. అలాగే ఇతను ఈ భూమి మీద ఉన్న వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఏలండి. ఇప్పుడు ఏం చేయవయ్యి? హాని చేయవు. మరి ఇప్పుడు దానియేలుకి హాని చేస్తాయా? అయితే ఆ హాని చేయకుండా ఉండమని ప్రార్థన అతను చేయాలి. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా వెనుతిరిగిపోకుండా ఉండాలి. అప్పుడు దేవుడి చిత్తము నెరవేరుతుంది. లేదనుకోండి, ఆయన గనపరచకుండా మన ఇష్టం వచ్చినట్టు తిరిగి అప్పుడప్పుడు చర్చికి వచ్చి అప్పుడప్పుడు కుదరట్లేదని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఆ తర్వాత నీవు ఎంత ఏడ్చినా నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఆదివారం ఒక్కరోజు వచ్చేసేసి దేవుని వైపు చూస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం చూస్తున్నట్లయితే ఈ మాటలు దేవుని యొక్క కృపలో మరి ఏశావు అనేటువంటి వాడు ఒక అతను ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. ఎవరంటే అతను? ఏశావు ఎవరికి పుట్టాడు? ఇస్సాకు పుట్టాడు. ప్రియులారా, ఆలోచించి ఇస్సాకు పుట్టినటువంటి 2 కుమారుల్లో యాకోబుని దేవుడు హెచ్చించాడు, ఏశావుని తగ్గించేశాడు. పెద్దవాడు వీడే, కానీ ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. దేనికోసం? భూ సంబంధమైన ఆహారం కోసం, చిక్కుడుకాయల కూర కోసం. యాకోబు అడుగుతాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను కూర పెడతాను అన్నాడు. ఇలా మోసగించేవాళ్ళు ఈ భూమి మీద ఎంతమందో. అయితే భ్రష్టుడు అంటమే కాకుండా ఇంకో మాట వాడాడు అక్కడ, వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నిజంగా ఏశావు వ్యభిచారా అంటే దేవుణ్ణి గణపరచకుండా తిరిగే వాళ్ళంతా కూడా వ్యభిచారుల కింద లెక్క. అంటే ఆయనకి రావలసిన మహిమను రానియకుండా తిరిగే వాళ్ళంతా కూడా ఎవరని? వ్యభిచారుల కింద లెక్క బైబిల్ ప్రకారం.
మరి ఏసావు ఎవరినో పాపం చేసి పాడు చేయలే, శరీర రీతిగా ఎవరిని పాడు చేయలే ఆయన. ప్రియులారా ఆలోచించి 17వ వచనం చదవండి. ఏసావు కాబట్టి ఆయన చిత్త ప్రకారము నువ్వు ప్రార్థన చేయకుండా, అడగకుండా, రాకుండా, బైబిల్ చదవకుండా, మొరపెట్టకుండా, నడవకుండా, ఆయన కృపతో రోజు కాలం గడిపేస్తూ బతుకుతూ, ఆయన కృపే నువ్వు బతికేవంటే ఈరోజుకి. ఆ వర్షంలో ఆ యొక్క విజయవాడ ప్రాంతములలో కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోయారు, చనిపోయారు, కొట్టుకుపోయారు. వాటిల్లో నిన్ను లేకుండా చేశాడు. కరోనా వచ్చినప్పుడు నిన్ను చంపకుండా చేశాడు, నీ పిల్లల్ని చంపకుండా చేశాడు. టైఫాయిడ్ రోగాలు వచ్చినప్పుడు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు నీ పిల్లలకి నీకు వచ్చినా కూడా దేవుడు కాపాడుతూ ఉంటే లెక్క లేకుండా, ఆయనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, నీకెప్పుడో కష్టం వచ్చినప్పుడు వచ్చి ప్రభువా ప్రభువా అంటే ఏమంటాడంట? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం. నువ్వు ఎంత ఏడ్చినా సరే ఇక నీకు దేవుడు సహాయము చేయడు. ఎందుకు చేయడు? కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు, కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదాను. చూసారా? జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే వారికి ఇష్టం లేకపోయాను. ఏందిలే పోయేది, ఎప్పుడు పోయాలా, ప్రార్థన చేయాలా, మనకెక్కడ కుదురుద్ది? మరి ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నావుగా. పోనీ నిజంగా నువ్వు ఈ టైంలో పనికి వెళ్ళి రాలేని స్థితిలో ఉంటే ఓకే, ఇంట్లో ప్రార్థన చేసుకో. కానీ అవకాశం ఉన్నప్పుడు ఏమైందంటే జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఇష్టము లేకపోయాను. ఇష్టం లేదు వాళ్ళకి, ప్రభువా అంటారే కానీ ఇష్టంగా దేవుడి సన్నిధికి రారు. ఇప్పుడు అలాగా నడుస్తున్నప్పుడు నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపుకు వారు కేవలము తృణీకరించిరి. ఒప్పుకోట్ల, నా మాటలు అంటే ఇష్టంలో వాళ్ళకి. అబద్ధం ఆడటం, మోసం చేయటం, పాస్టర్ గారు కనపడినా, పాస్టమ్ గారు కనపడినా ఏదో ఒక కుంటి సాగు చెప్పటం, కుదరలేదండి, రాలేకపోయామండి, నొప్పులండి, ఒళ్ళండి, ఇదండి అని అబద్ధాలు చెప్పటం దేవుడికి ఇష్టం లేదు. రక్తస్రావ రోగి 12 సంవత్సరాలుగా బాధపడుతూ నేను వెళ్ళలేనులే, యేసు ప్రభు నేను నా దగ్గరికి రమ్మనందా అనలేదే. ఏమండి, శరీరాన్ని ఈడ్చుకుంటూ పోయిందేమో. మరి ఎవరండి సహాయం చేస్తారు? రక్తస్రావ రోగి అంటే వాసన వస్తుంది మనిషి దగ్గర. కొంచెం రక్తం మనకి పడి దాన్ని కనుక సరిగా తొడవకపోతే ఆ ఒక రకమైన నీసు వాసన వస్తుంది మన శరీరంలో. చుట్టుపక్కల మాంసం కొట్టి దగ్గరికి వెళ్ళండి, దగ్గర నించొని కొట్టించండి, మాంసం నీసు వాసన వస్తుంది. కోసే దగ్గరికి వెళ్ళండి, నీసు వాసన వస్తుంది. చేపలు కడుగుతావు నువ్వు, నీసు వాసన వస్తుంది. గ్లాసులు కూడా, పళ్ళాలు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీసు వాసన వస్తాయి. ఇప్పుడు ఇలా ఆలోచించేయండి. దేవుడు వైపు చూస్తున్నావా? యెహోవా లేదా యేసు యొక్క సువాసన నీకు వచ్చిందా? నువ్వు ఎలాగుండాలి బైబిల్ ప్రకారం? దేవునికి సువాసనగా ఉండాలి, అంతే తప్ప లోకానికో లేదా బంధువులకో సువాసనగా ఉండకూడదు. ఉంటే నీకు మేలు జరగదు. సువాసన దేవునికి మాత్రమే అలాంటి సువాసన నీవు కలిగి ఉండాలి తప్ప ఈ లోకపు ఆశలతో కాదు. చూడండి, వాక్యం చూద్దాము. 2 కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 14వ
వచ్చింది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. ఏ సువాసన అంట? క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. అంటే ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చే వాసన. ఎగ్గొట్టుతూ తమ ఇష్టం వచ్చినప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి రాదు ఈ వాసన. జ్ఞానము యొక్క అంటే క్రీస్తుని కలిగి ఉండటమే జ్ఞానం. ఆ వాసన కనపడాలంటే నువ్వు బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు అనాల్సింది ఏంటంటే, అమ్మ ఇప్పుడు ప్రార్థన అమ్మ కుదరదు, వెళ్ళాలి నేను. ఇప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను పోయి 1 నిమిషంలో తిరిగి వచ్చాను. నాకు ప్రార్థన ఉంది, నాకు కుదరదు. నువ్వు అలా చెప్పగలవా? లేదా ఆ ఫోన్ తీసుకొని అలాగే వెళ్ళిపోయి రాకుండా ఉంటావా? రెండవ అధ్యాయం 15వ వచనం కూడా చదువు. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. మేము ఎలాగున్నామంటే క్రీస్తుకు సువాసన. ఎవరెవరికి? రక్షింపబడు వారి పట్లను నశించుతున్నారు. అంటే ఎరిగిన వారికి ఎరగని వారికి. అమ్మ మీ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారే? అయ్యగారు ఇప్పుడు ఉపవాస ప్రార్థన అండి. మరి నువ్వు వెళ్ళలేదే? నాకు కుదరలేదండి. అయ్యగారు ఆయన క్రీస్తు సువాసనై ఉన్నాడు. ఎవరికి? రక్షించబడిన వారికి, బడని వారికి. నువ్వు ఎవరికో చెప్తున్నావు ఈ మాట. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు పాస్టర్ గారు? ఆయన సువాసనగా ఉన్నాడు. మరి నువ్వెట్లా ఉన్నావు? దుర్గంధంతో ఉన్నావు. చర్చికి వెళ్ళకుండా, దేవుడిని మహింపరచకుండా, దేవుడి చిత్తం ఎరగకుండా, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళితే హిందువులు అదే పని చేస్తారు. అందరూ ప్రతి వారం గుడికి వెళ్ళరు. కొబ్బరికాయ ఖర్చులు ఎందుకు లేని, పూల ఖర్చులు, అరటిపళ్ళ ఖర్చులు, పోయి రావడానికి ఖర్చులు ఎందుకు లేని పోరు కొంతమంది. చాలామంది పోరు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్లల్లోనే పండగలు ఉంటాయి. చాలా పండగలు ఉంటాయి ఇళ్లలో. మనకి లేవు. మనకి రోజు పండగే ప్రార్థన చేసుకోవటం, ప్రభువుని కలిగి ఉంటాం. ఫిలిప్పీ పత్రిక 4:18లో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది, ఏం తక్కువ లేదు నాకు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం. సేవకుడికి తక్కువ లేకుండా చూసుకోవటం కూడా సువాసన కింద లెక్క. ఈ రోజున సేవకుడు నడిచిపోతూ ఉంటే పాపములే ఒక సైకిల్ కొనిద్దామని, సైకిల్ మీద తిరుగుతుంటే పాపములే ఒక బండి కొనిద్దామని, బండి మీద తిరుగుతుంటే మరి 2-3 చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది సేవకుడు, ఎండలో వర్షంలో కుదరటం లేదు అని ఒక చిన్న కారు కొనుక్కుంటే తప్పులేదు. అత్యాశకి పోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడికి ఒకళ్ళు సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చారట. సేవకుడికి వాళ్ళ ఇంట్లో ఉన్న సైకిల్ ఆయన మహదానందంగా తీసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక, నడిచిపోయేవాడికి సైకిల్ ఇచ్చావు దేవా అన్నాడట. ఇంకొక వ్యక్తి, అయ్యా మరి నా దగ్గర టీవీఎస్ ఎక్సెల్ ఉంది, నేను పెద్ద బండి కొనుక్కుంటున్నాను, మరి నీకు ఇష్టమైతే తీసుకోమన్నాడు. సైకిల్ పోయి ఇప్పుడు ఏమొచ్చిందంటే బుర్రు బండి వచ్చింది. సరే అది ఒక్కోసారి రెండోసారి ఒక్కోసారి ఇది ఇబ్బంది పెడతా ఉందంట, పాతది కాబట్టి. సరే దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటుందా. సరే దాన్ని అప్పుడప్పుడు కష్టపడుతూ తోసుకుంటూ ఎట్లా కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి చూసానంట, అది కాదులే గారు, నేను రీసెంట్గానే కొనుక్కున్నాను, అదేమో మా అబ్బాయి వద్దంటున్నాడు, ఒక 6 నెలలు అయింది, ఆ బండి తీసుకోండి అన్నాడు. కొంచెం చిన్న మోటార్ బండి పోయి కొంచెం పెద్ద మోటార్ బండి వచ్చింది, మంచిది. అలా అలా ఆయనకి ఎవరో ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా ఇచ్చారట. చూడండి, నడుస్తూ సైకిల్ మీద, టీవీఎస్ ఎక్సెల్ మీద, తర్వాత పెద్ద బండి యాక్టివా మీద, ఆ తర్వాత
పాత మారుతి కారు మీద ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కారణం ఒకటే, ప్రార్థన మానడు. ఎవరు వచ్చినా రాకపోయినా చర్చికి ఆయన ఇళ్ళు ఊడ్చుకొని తుడుచుకొని భార్యాభర్తలు ఇద్దరే మొరపెట్టుకుంటూ కూర్చుంటారట. ఇప్పుడు దేవుడికి మహిమ వస్తుందా రాదా? ప్రజలు కూడా రక్షించబడిన వారు కానీ బడిన వారు కానీ అతని గురించి మంచిగా చెప్తారా చెడ్డగా చెప్తారా? లేదండి, వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానరండి. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు మాత్రం ప్రార్థన చేసుకుంటారండి. ఈ అనుభవం రక్షణ పొందిన వారికి ఉందా? ఈ అలవాట్లు రక్షణ పొందిన వారికి ఉన్నాయా? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనానికి వద్దాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళందరినీ పోగొట్టుకోకూడదు అనుకున్నాడంట. అర్థమవుతుందండి? వాళ్ళు వెనుదిరిగిపోయారు, దేవుడి దగ్గరికి రావట్లా, ప్రార్థన చేయట్లా, లోకంలో కలిసిపోయారు. అప్పుడు అంటున్నాడు, దేవుడి ద్వారా తండ్రి ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తం. ఇదే గ్రంథము 21వ అధ్యాయంలోనికి మనము వెళదాం. 21వ అధ్యాయంలో దేవుడు మొదటి వచనంలోనే 1-2 వచనాల్లోనే 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టుకోబోదునని వారితో అనగా దరిదాపు 6 ఉన్నారు. ఇది శిష్యుల్లోనే పైన ఉన్నారు, చదువుకోండి, లిస్ట్ కనపడుతుంది, చదవండి. పేతురు, తోమా, నతనీయేలు, జబదయి కుమారులు, మన శిష్యులు అయితే మొత్తం 7 ఉన్నారండి ఇక్కడ. ఈ 7 ఏమైపోయారు? ఇప్పుడు ఆయన బతుకున్నంత కాలం కలిసి తిరిగారు. ఇప్పుడు 7 ఎక్కడికి వచ్చారంట? 3వ వచనం, సీమోను. ఎవరితో? మిగతా 6 చెప్పాడు. ఎక్కడికి? ఇప్పుడు ప్రార్థనకి వీళ్ళు వెళ్తుంది, చేపలు పట్ట పిలిచాడంట. లోక సంబంధంగా మనుషులు పిలిస్తే భలే తొందరగా రియాక్ట్ అవుతాం. ప్రార్థన సంబంధంగా పిలిస్తే ఏంటి ఇంకా తయారవ్వలేదు, టైం అవుతుంది కదా చర్చ్ కంటే, ఇవాళ రాన్లే చెప్పాకి అయ్యగారికి. అదే వ్యక్తి లోక సంబంధమైన పని మీద వెళ్ళిపోతుంది, దేవుడి పని మీద అయితే రాదు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు అడుగుతున్నాడు. 5వ వచనం, యేసు చూసారా, తినటానికి ఏం లేదంట వాళ్ళ దగ్గర. అంటే ఏం కాలేదు చెప్పండి? మత్తయి సువార్తలో పేతురు చేపలు పట్టుతూ ఉన్నప్పుడు రాత్రంతా శ్రమపడ్డా కూడా ఒక్క చేప పడ్డా. అప్పుడు దేవుడు వచ్చి ఇటు పక్క వలయ్యా అని అంటే, ఇప్పటిదాకా పట్టామయ్యా, ఇప్పటిదాకా పట్టాము, ఒక్కడు కూడా దొరకలా. 2 పక్కలా పట్టారు, కుడివైపు వేశారు, ఎడవైపు. ఎక్కడ చేపలు ఎక్కువ తిరుగుతాయో చేపలు పట్టే వాళ్ళకి తెలుసు, కనుక్కుంటారు ఈజీగా. యేసు ప్రభు ఎప్పుడు చేపలు పట్టలా, కానీ చెప్తున్నాడు. సరే ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కాదు, శిష్యులు కాదు, ఇంకా శిష్యులు కూడా అవలా. ఇప్పుడు సరే ఇటు పక్క వలయండి అన్నాడు, కుడివైపున వలేశారు. ఎలా పట్టుకున్నారంట? విస్తారంగా పట్టుకున్నారు. చెప్పాలి, ఎలా పట్టుకున్నారు? విస్తారంగా. ఒక్క చేప కూడా పడనటువంటి స్థలంలో అన్ని చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా పట్టుకోగలిగారు? దానికి ఒకటే అర్థం, దేవుడి మాట విన్నందుకు, దేవుడు చెప్పినట్టు చేసినందుకు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను వదిలి వెళ్ళిపోమన్నాడు. చూడండి,
అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అడగకుండా ఏమంటున్నాడు, నేను పాపాత్ముడను, నన్ను వదిలేకపోను. రక్షణ లేదు అప్పటికి, దేవుడు ఇంకా అతన్ని పిలవలేదు. ఇప్పుడు పిలుస్తాడు. అప్పుడు పిలిచి అంటాడు పేతురుతో, నువ్వెక్క నుండి చేపలు పట్టువాడిగా కాదు, మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తాను. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు ఇతను? మళ్ళా చేపలే పడతా ఉన్నాడు. మరి దేవుడు ఏం చెప్పాడు అతనికి? మనుషులు పట్టు. మత్తయి సువార్త దేవుని యొక్క ప్రేమలో 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుడు ఏం చెప్పాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిజం ఇవ్వండి అని చెప్పి ఆయన చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారండి? చేపలు పెడతారు. సమస్తమైన జనులను శిష్యులుగా చేయమని ఆయన చెబితే సమస్తమైన చోటుకి వెళ్ళి చేపలు పట్టడం మొదలుపెట్టాడు. మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం 6:40 యోహాను రారు, ఎవరిని నేను పోగొట్టుకొనను. ఏంటంట? ఎవరిని నేను పోగొట్టుకోను, అందరూ కావాల్సింది. ఇప్పుడు వీళ్ళంతా 7 ఏమైపోయారు చెప్పండి? వెనక్కి తిరిగిపోయారు. ఇప్పుడు పోయినటువంటి దేవుడిని కాదని పోయిన వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ పట్టుకురావాలి. చూడండి, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క 153 అంటండి 11వ వచనం 21:11 153 గొప్ప చేపలతో, గొప్ప చేపలు అంటే పెద్ద పెద్దవి. ఇప్పుడు ఒక 5 కేజీలు చేప పడింది అనుకోండి, చిన్న చిన్నవి 1/4 కేజీ 1/2 కేజీ చేపలు పడితే ఏం లాభం? గొప్ప చేపలు అన్నాడు అంటే పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. 153 ఒక్కోటి 5 కేజీలు ఉందనుకున్నాం అంటే ఎన్ని కేజీలు అంటే ఇప్పుడు 750 కేజీలు. వాళ్ళు లాగలేకపోయారు. చేపలు అంత విస్తారంగా పడిందను వల పెగలలేదంట. అది ఎవరి కృప? అలాగే నువ్వు విస్తారంగా ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం చీలిపోదు. నీ కుటుంబంలో మాట వినకుండా ఉండేవాళ్ళు ఉండరు, అందరు మాట వింటారు. ఎందుకంటే నువ్వు విస్తారంగా ప్రార్థన చేస్తున్నావు. ఆమె పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారి అయినటువంటి స్త్రీ కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు కడుగుతూ ఉంటే పేతురు చూసి, ఆమె ఎవరో తెలీదా? అదొక వ్యభిచారి, ఆమె వచ్చి పాదాలు కడుగుతుంటే పాపాత్మురాలు నీకు తెలీదా అని అంటే అప్పుడు ప్రభువారు చెప్తారు, ఈమె వచ్చిన దగ్గర నుండి నన్ను ముద్దు పెట్టుకోవడం మానలేదు, తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ తన జుట్టుతో దాన్ని తుడుస్తూ ఉంది. నేను వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను నువ్వు ముద్దు పెట్టుకోను లేదు అని చెప్తూ ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డవి. విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారంగా క్షమించబడుతుంది అని ప్రభువారు చెప్పారు. నువ్వు విస్తారంగా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ఆదివారం రావడమే కష్టం అయిపోతుంది, ఉపవాస ప్రార్థనకి రావట్లేదు, ప్రత్యేక మీటింగులకి రావట్లేదు, ఒక పూట వస్తే ఒక పూట రావు. ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శిష్యులకి భార్యలు లేరా, పిల్లలు లేరా? ఉన్నారు. మరి ఎందుకు దేవుడితో తిరిగారండి? వ్యాపారాలు వదిలిపెట్టుకొని తిరిగారు చెప్పండి. దేవుడు రమ్మనగానే వచ్చేసారు. ఇప్పుడు వారి దగ్గర ఏం లేదండి, తినడానికి ఏమీ లేదు. 12వ వచనం 21:12 చేపలు అంత విస్తారముగా పడిందను వల పెగలలేదు. యేసు అంటున్నాడు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఇప్పుడు ఆయన దగ్గర చేపలు ఎక్కడి? వాళ్ళు ఒక్క చేప పట్టలేకపోయారే, మరి ప్రభు దగ్గర చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన దేవుని యొక్క ప్రేమలో పిల్లల ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడు అని శిష్యుల్లో ఎవడనో ఆయన అడగలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభువుని గుర్తుపట్టారు. అయితే పేతురు గుర్తుపట్టలేదంట. ఏం కాలేదంట? పేతురు గుర్తుపట్టలేదంట. సీమోను పేతురు గుర్తుపట్టలేకపోయి అతను
నీళ్ళలో దూకేశాడు. ఎందుకు దూకాడని ఒక అతను నన్ను అడిగాడు. అయ్యగారు అంటే ఆ సమయంలో పేతురికి అసలు వస్త్రాలే లేవు. చేపలు పట్టే వాళ్ళకి వస్త్రం ఉందా లేదా అనేది కన్నా కూడా చేపలు పడాయా లేదా అనేది చూసుకుంటారు. మిగతా వాళ్ళకి వస్త్రాలు ఉన్నట్టున్నాయి. సరే మనమైతే ఇంకోటి అనుకోవాలి, ఇక్కడ ఆత్మీయ వస్త్రం లేకపోవటం వల్ల, దేవుణ్ణి గ్రహించలేకపోవటం వల్ల ఏమండి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఆయన ఎవరు అనేది ప్రశ్న వచ్చింది. ఆయన ఎవరు అనేది ప్రశ్న రాకూడదు. రక్షణ పొందిన వాళ్ళకి ఆ మాట రాకూడదు. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అయిన ఒకడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురికి తెలియదు, పేతురితో చెప్తున్నాడు ఇతను. అరే నా రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకొని ఉన్నానే, ఇప్పుడు దేవుడి ముందుకు నేను ఎట్లా వెళ్ళగలను, నా వల్ల కాదు అని నీళ్ళల్లో మునిగిపోయాడు. అంటే నీళ్ళల్లో ఉంటే వస్త్రం లేకుండా ఉంటే ఆయన కనపడదా? కనపడుద్ది. ఆయన ఎక్కడున్నా సర్వాంతర్యామి, ఎక్కడున్నా చూడగలడు. అయితే మానవుడి యొక్క పద్ధతి ఏంటంటే కొంచెం దాక్కుంటాం. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, స్నానం చేసి వచ్చాం, కనపడకూడదని పక్కకి వెళ్తాం, సహజం. ఇతను కూడా అలాగే చేశాడు. అయితే దేవుడు వారిని 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను ఏమంటే ఇంకా చేపలు తీసుకొని రాలేదు ఇతను, కానీ దేవుడి దగ్గర చేపలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎంతమంది శిష్యులు ఉన్నారో అంతమందికి సరిపడా చేపలు ఉన్నాయి. వాటిని ఆ యొక్క నిప్పుల మీద కాల్చిపెట్టాడంట ఆయన రెడీగా. అంటే మగవాళ్ళు కూడా వంట చేయగలరు. చూడండి, చక్కగా వండి పెట్టాడండి. ఇంకా ఇప్పుడు మీరు పట్టారు కదా కొన్ని, అవి కూడా తీసుకురండి, ఎందుకంటే ఒక చేప సరిపోకపోవచ్చు. మనం కూడా అంతే కదా, చిన్న చేప తెచ్చుకుంటేనేమో 2-3 తెచ్చుకొని కోసుకొని తింటాం. పెద్ద చేప తెచ్చుకుంటేనేమో మరి నలుగురు కనుక చుట్టాలు వస్తుంటే 2 చేపలు తెస్తాం, ఎందుకంటే అందరికి కోసి పెట్టాలి కాబట్టి, ముక్కలు తక్కువ వస్తాయి కాబట్టి. ఇక చివరికి మిగిలి ఏంటంటే తలకాయలు తోక ముక్కలు మిగిలినేమో ఇంటి వాళ్ళే చివరికి తింటారు. పిల్లలకి బంధువులకి మంచి పెట్టి, వాళ్ళకేం పిచ్చి పెట్టరు. ఇక్కడ దేవుడు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా దేవుని ప్రేమించిన తీసుకొచ్చాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు. రొట్టె కూడా ఉందండి. 13వ వచనం, యేసు వచ్చి ఆ రొట్టెను అలాగే చేపలను కూడా ఇప్పుడు పోగొట్టుకోనని చెప్పాడు కదా యోహాను రాసిన సువార్తలో. ఇప్పుడు ఏం చేయాలి? సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు 15వ వచనం అని అడుగుతున్నాడు ప్రభువారు. సరే చాలు. తర్వాత కూడా అడిగాడు 16వ వచనంలో, 17వ వచనంలో అడిగాడు, 18వ వచనంలో అంటున్నాడు. చూడండి, యేసు చాలు. ఏం చేస్తున్నాడు దేవుడు? నేను దేవుణ్ణని కనుక నువ్వు నమ్మితే లేదా ఇప్పుడు గ్రహిస్తే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే నా గొర్రెలను దారి తప్పిన గొర్రెలు ఉన్నాయి, నీలాగా వెనక తీసిన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఏం చేయాలి? మేపు. 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడు? దేవుని ప్రేమిస్తాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రభువుని అప్పగించే పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉందండి. ఒకటే గుర్తు, దానికల్లా ఒకటే గుర్తు, ఆయన పరిశుద్ధుడు. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన పరిశుద్ధంగా లేకపోతే దేవుడికి మహిమ రాదు. నీ పిల్లలు బాగా చదువుతుంటే మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అని అడుగుతారు కాదా? అర్థం చేసుకోండి. బాగా చదవట్లేదనుకో, ఆడండి బడుద్దాయి, అనవసరం అండి, ఆడు సరిగ్గా బడికి రాడు, చదవడు, హోంవర్క్ చేయడు, ఎగ్గొడతా ఉంటారు.
ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఎంక్వైరీ చేయాలా? ఎందుకని 1-2 సార్లు అడిగినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు అన్నారంట, కొంచెం బాగాలేదులేండి, రేపు వస్తాడులేండి అని 2-3 సార్లు చెప్పేసరికి టీచర్కి కూడా ఏమనిపించిందంట, ఇక నా అడగడం అనవసరం. ఏంటి ప్రతి నెల కూడా ఏదో ఒక రోగం వస్తుందా పిల్లలకి, తల్లులకి? ఎగ్గొడతారా? తప్పు కదా. అలాగే దేవుడి సన్నిధిని కావాలని ఎగ్గొడతావా? తప్పు కదా. కాబట్టి దేవుడికి మహిమ రావట్ల. ఎవరి వల్ల చెప్పండి? రోమాపత్రికలో దేవుడు అంటే ఉన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నాకు రావలసిన మహిమ రావటం లేదు అని చెప్పి ప్రభువారు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఆలోచన చేయండి, ఏమని మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు ఆ మాటలను బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆయనకి సత్క్రియలు చేస్తే మహిమ ఘనత వస్తుంది, సమాధానం కూడా వస్తుంది. అయితే మనము సరిగా నడవనందువల్ల ఆ మహిమ ఏమవుతుందంటే దేవునికి రావటం లేదు. ఎందుకని రావటం లేదు, ఎందుకని రాదు అని అంటే, మనము సరిగా నడవకపోయినందువల్ల ఆయనకి మహిమ రావట్లేదు. మిమ్మల్ని బట్టే దేవుడికి మహిమ రావటం లేదు. మహిమపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్న అన్ని జనులు మధ్య దేవునికి మహిమ కలిగినట్లుగా నడవకపోవటం వల్ల ఈ రోజున సమస్తము కలిగి ఉండి కూడా ఆయనకి మహిమ తెచ్చే విధంగా నడుద్దామని అనుకోలేనటువంటి రక్షణ పొందిన వారు, రక్షణ మనలను బట్టే ఆయన మహిమపరచబడలేకపోతా ఉన్నాడు. నీ జీవితంలో ఆయనకు వారసులుగా మనం ఉంటే ఆయనతోటి మహిమలో మనం కూడా ఉంటాం. కాబట్టి నీ జీవితంలో ఒకసారి ఆ ప్రశ్న వేసుకో, ప్రభువా నన్ను బట్టి ఏమండి, నన్ను బట్టి నీకు మహిమ రాకుండా చేస్తూ ఉన్నవాడిగా ఉన్నానా, చేస్తున్న వ్యక్తిగా ఉన్నానా? కాబట్టి ఆయన మాత్రం 1:10 మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2:24 వ్రాయబడిన ప్రకారము రోమాపత్రిక, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. నీ ప్రవర్తన బాగలేదు, పరిశుద్ధత లేదు, అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం, వెనుతిరిగిపోవటం, సాకులు చెప్పటం, దేవుడికి మహిమ వచ్చేటట్టు నడవట్లేదు. చదవండి, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఆమెండి మీ చర్చికి వస్తుంటగా, అబ్బో బండ బూతులు తిట్టుద్దండి, అన్న ఉండో బూతులు తిడుతూ ఉందండి, చర్చి టైం అయిందని ఆమె చెబుతున్నా సరే నువ్వు ముందర నాకు డబ్బులు తర్వాత పోతాను చర్చికి అందంట. ఇంకొక ఆమె డోక్రా డబ్బులు కట్టించుకుంటుందంట చర్చికి రాకుండా. ఇంకొక ఆమె వడ్డీ డబ్బుల కోసమని చర్చికి రాకుండా ఆ డబ్బుల కోసమని ఎదురు చూస్తూ కూర్చుంది. వీళ్ళని బట్టి దేవుడికి మహిమ వస్తుందా? ప్రభు సన్నిధిలోకి నువ్వు రావలసిన రీతిగా వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కనిపెడుతున్నావా? అడుగుతున్నావా? ఆలోచించి దేవుడు మీకు సహాయం చేసి నిత్య జీవమునకు అర్హత సంపాదించుకుని వారిలాగా ప్రవర్తించుటకు సహాయం చేయను గాక. మోకరించండి.